హాయ్, బాగున్నారా అందరూ? నేను ఇవాళ రోటి పచ్చడి చేస్తున్నాను. అది టమోటా పచ్చిమిరపకాయలు వేసి. కానీ టమోటా పచ్చడి రెండు రకాలుగా చేసుకోవచ్చు. ఒకటి ఆయిల్ లేకుండా ఉడకబెట్టుకుని చేసుకోవచ్చు, ఇంకోటి ఆయిల్ వేసి చేసుకోవచ్చు. కానీ నేను ఎప్పుడు చేసినా కానీ ఆయిల్ వేసి చేస్తాను, ఆయిల్ లేకుండా చేయను. ఎందుకంటే ఆయిల్ లేకుండా చేసాను తర్వాత పోపు పెట్టాలి. ఇలా అనుకో ఇంకా పోపు పెట్టకపోయినా కానీ చాలా బాగుంటుంది. నేను ఎప్పుడు చేసిన ఇలానే చేస్తాను. రైస్లోకి బాగుంటుంది, అలాగే ఇడ్లీలోకి దోశల్లోకి కూడా చాలా బాగుంటుంది అనమాట. అందులో చిన్నులపాయ, జీలకర్ర, పెద్దలపాయ కూడా వేస్తాం కాబట్టి చాలా చాలా బాగుంటుంది. ఇంకా మీరు కూడా రోట్లో ఇలా పచ్చడి ట్రై చేసేసేయండి. చాలా చాలా టేస్ట్గా ఉంటుంది. నాకైతే కామెంట్ చేయండి. నేను ఇంకా అందులోనే అన్నం కలిపేసేసుకుని కాస్తంత నెయ్యి కూడా వేసుకుని తింటే ఉంది, సూపర్గా ఉందన్నమాట. చాలా చాలా బాగుంటుంది. ఇంక ఏ కూర కూడా దీని కింద సాటి రాదు. ఓకే, నా వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే, బాయ్.